హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏపీలో 2వ విడత వసతి దీవెన ఎప్పుడు ఇస్తారు అని చాలా మంది అయితే అడుగుతున్నారు. డిసెంబర్ 7వ తారీఖున అని చెప్పారు కదా, ఇంకా ఈ రోజు అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ లేవు, ఇంకా ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఏపీలో 2వ విడత వసతి దీవెన గురించి చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ డిసెంబర్ 7వ తారీఖున ఇస్తామని చెప్పారు కదా, దానికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు, ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు, ఎందుకని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కాలేజెస్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ అవ్వట్లేదు. చాలా చోట్ల ఇంటర్మీడియట్ కాలేజెస్ కానివ్వండి, లేకపోతే డిగ్రీ కాలేజెస్, తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇవన్నీ ఇంకా ఓపెన్ అవ్వకపోవడంతో గవర్నమెంట్ అయితే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేయట్లేదు. ముఖ్యంగా ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు చేస్తారని చెప్పేసి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి ఏఐసిటి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఇండియా వైడ్ గా డిసెంబర్ 31 లోపల అన్ని చోట్ల కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి యాక్చువల్లీ లాస్ట్ వీక్ లో ఏం చెప్పారంటే 3 days లోనే వెబ్ ఆప్షన్స్ ఇస్తామని చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇంకా కొన్ని కాలేజెస్ లో ఫీజు అనేది కన్ఫర్మ్ కాలేదు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తుండటంతో గవర్నమెంట్ అయితే దాన్ని కొంచెం హోల్డ్ లో పెట్టింది. దాని వల్ల అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఇంకా లేట్ అవుతోంది. సో ఈ ఫీజ్ ప్రాబ్లం వల్ల ఇదైతే హోల్డ్ లో పడింది. ఇదే రీజన్. సో మనం తెలంగాణలో చూసుకుంటే కనుక ఆల్రెడీ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి మొత్తం సీట్ అలాట్మెంట్ అంతా క్లోజ్ అయిపోయింది. సో మరి మన ఏపీలో మాత్రం ఎందుకు డిలే అవుతుందని చెప్పేసి కూడా చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమైన రీజన్ అయితే ఇది, కాలేజెస్ ఫీజ్ ప్రాబ్లం వల్ల గవర్నమెంట్ అయితే హోల్డ్ లో పెట్టింది. సో ఏఐసిటి చెప్పిన ప్రకారం 31 లోపల అయితే కంప్లీట్ చేసేసి కౌన్సిలింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వాలి అని చెప్పారు. మేబీ నెక్స్ట్ వీక్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ తీసుకోకపోవడం వల్ల ఇంత డిలే అయితే జరిగింది. ఇంకొక 1 week అయితే మనం వెయిట్ చేసి చూడాలి, అప్పుడే మనకి క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. సో ఈ కాలేజెస్ కి సంబంధించిన ఫీజు గనక కన్ఫర్మ్ అయిపోతే గనక వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు. వెంటనే ఒక 2-3 days లోనే స్టార్ట్ అయితే చేసేస్తారు. సో కౌన్సిలింగ్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. అలాగే వసతి దీవెనకి సంబంధించి మనకి ఫుల్ క్లారిటీ రావాలి అంటే గనక కాలేజెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ అవ్వాలి. అప్పటిదాకా గవర్నమెంట్ దీనికి సంబంధించిన కంప్లీట్ గా ఒక క్లారిటీ ఇచ్చేటట్లేదు. కాలేజెస్ గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ అయితే వసతి దీవెనకి సంబంధించి గవర్నమెంట్ ఒక కంప్లీట్ గా క్లారిటీ ఇస్తుంది. అట్లాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి డిసెంబర్ 21 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. అదే విధంగా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి డిసెంబర్ 14 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి ఏపీ నుంచి అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ బట్ ఇంకా కొంచెం కష్టమే అవ్వచ్చు, 1 week లోపల మొత్తం కంప్లీట్ అవ్వదు. డిసెంబర్ 14 లేకపోయినా మేబీ డిసెంబర్ 20 తర్వాత అయినా సరే కాలేజెస్ అయితే ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు ఎందుకు ఇంత డిలే అవుతుందని చెప్పేసి. గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది. మరి ఫ్రెండ్స్, మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండండి. మనకి ఎంసెట్ కి సంబంధించి ఒకవేళ కౌన్సిలింగ్ గానీ డేట్స్ వస్తే కనుక అప్డేట్ చేస్తారు, దాంట్లో సర్క్యులర్ కూడా పెడతారు. అలాగే అప్డేట్ వస్తే కనుక మన ఛానల్లో డెఫినెట్ గా ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక డిసెంబర్ 8న ఇండియా వైడ్ రైతులు బంద్ చేస్తున్నారు. దీని కారణంగా ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ హాలిడే ఇచ్చే అవకాశం అయితే ఉంది డిసెంబర్ 8 కి. సో ఈ బంద్ కి అయితే చాలా రాష్ట్రాల వాళ్ళు కూడా మద్దతు ప్రకటించారు. సో ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్. రైతులకు సంబంధించిన బిల్లు గురించి అయితే రైతులు చాలా మంది దీనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మాత్రం సంక్రాంతి తర్వాతే ఓపెన్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మహారాష్ట్రలో చూసుకుంటే కనుక మార్చి 31 వరకు 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు స్కూల్స్ అయితే ఓపెన్ చేయమని చెప్పారు. ఆ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసింది, వాళ్ళు డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తాము నెక్స్ట్ ఇయర్. సో 0 year గా కన్సిడర్ చేసుకుని 1st క్లాస్ నుంచి 2nd క్లాస్ కి ఇట్లా ప్రమోట్ చేస్తాము అని చెప్పారు. సో మహారాష్ట్ర ప్రభుత్వం అయితే 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే ఈ రకంగా డెసిషన్ తీసుకోవడం జరిగింది, ప్రమోట్ చేసే విధానంగా. మనకి ఏపీలో చూసుకుంటే కనుక 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు సంక్రాంతి తర్వాత ఓపెన్ చేస్తామని చెప్పారు. మిగతా వాళ్ళందరికీ డిసెంబర్ 14 తర్వాత స్కూల్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ మాత్రం ఆన్లైన్ లోనే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ఇంకా చాలా చోట్ల అయితే ఓపెన్ అయితే అవ్వలేదు, కానీ గవర్నమెంట్ అయితే స్కూల్స్ అయితే ఓపెన్ చేసి రన్ చేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ స్కూల్స్ కి సంబంధించిన అప్డేట్. అట్లాగే మనకి రైతులకి సంబంధించి రైతు భరోసా ఏదైతే ఉందో పిఎం కిసాన్ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి మీ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి. అలాగే వరదల వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళకి డిసెంబర్ 31వ తారీఖు లోపల నష్టపరిహారం అయితే అందిస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. దానికి సంబంధించిన డీటెయిల్స్
డీటెయిల్స్ కూడా అధికారులు కలెక్ట్ చేస్తున్నారు. అట్లాగే డిసెంబర్ 7వ తారీఖు నుంచి 500 రూపాయలు పంపిణీ చేస్తామన్నారు. ఎక్కడైతే ఈ వర్షాల వల్ల ఎఫెక్ట్ అయ్యారో కొన్ని ఫ్యామిలీస్ అక్కడైతే 500 రూపాయలు పంపిణీ చేస్తామన్నారు వాలంటీర్స్ ద్వారా. అట్లాగే రేషన్ కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. రేషన్ కి సంబంధించి పాత రైస్ కార్డ్స్ అయితే పనిచేయట్లేదు. చాలా మంది వెళ్లి వెనక్కి వస్తున్నారు. కొత్త రైస్ కార్డ్స్ తోనే రేషన్ అయితే ఇస్తున్నారు. ఇంకా కొన్ని కొత్త రైస్ కార్డ్స్ కూడా యాక్టివ్ అవ్వలేదు. కొత్త రైస్ కార్డ్స్ అయినా ఎవరికైతే యాక్టివ్ అవ్వలేదో వాళ్ళకైతే రేషన్ ఇవ్వడం లేదు. మీ కార్డు కనుక యాక్టివ్ గా లేకపోతే కనుక సచివాలయానికి వెళ్లి వెరిఫై చేసుకోండి. సచివాలయంలో ఇన్ఫార్మ్ చేస్తే కనుక మీ కార్డు యాక్టివ్ చేస్తారు. డిసెంబర్ 8th కి అయితే స్కూల్స్ కాలేజెస్ క్లోజ్ ఉంటాయి ఈ బంద్ వల్ల. అట్లాగే మనకి వసతి దీవెన అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ కనుక గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే కనుక మన ఛానల్లో డెఫినెట్ గా అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా డెఫినెట్ గా మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. అట్లాగే మీకు గవర్నమెంట్ కి సంబంధించిన పథకాలన్నీ స్టార్ట్ అవబోతున్నాయి మళ్ళీ జనవరి నుంచి. దానికి సంబంధించిన అప్లికేషన్స్ కానివ్వండి, వెరిఫికేషన్స్ కానివ్వండి, ఈ డీటెయిల్స్ మొత్తం మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అట్లాగే మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డు గానీ, రైస్ కార్డు గానీ, బ్యాంక్ అకౌంట్ గానీ, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. గవర్నమెంట్ పథకాలు కనుక ఏమన్నా స్టార్ట్ అయితే వెంటనే అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో డెఫినెట్ గా ఇన్ఫార్మ్ చేస్తాము. అర్హులైన వాళ్ళందరూ తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.